డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాత లోక్సభలో సీట్ల సంఖ్య పెరగబోతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్య నుంచి 816కి ఈ సంఖ్య పెరగబోతోంది. 33.5% రిజర్వేషన్ కోటా కింద మహిళలకు 273 స్థానాలు దక్కబోతున్నాయి. ఎక్కువగా ఈ 273 సీట్లు ఎక్కువగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ సీట్లు పెరగబోతున్నాయి. 120కి పెరుగుతూ ఉన్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అందులో 40 సీట్లు ఉమెన్ రిజర్వేషన్ కిందకే వస్తాయి. సో మహారాష్ట్రలో 24 మహిళలకు దక్కేటువంటి అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్లో 21 సీట్లు, అలాగే తమిళనాడు, బీహార్లో 20 చొప్పున మహిళలకు కేటాయించాల్సి వస్తోంది. అలాగే ఏపీలో చూసుకుంటే 12 నుంచి 13 సీట్లు, తెలంగాణలో 8 నుంచి 9 లోక్సభ స్థానాలు మహిళలకు దక్కేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని బట్టి చట్టసభలలో, లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరగబోతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అదేదో పాటలో అన్నట్టుగా లేచింది మహిళా నిద్రలోకం అన్నట్టుగా ఎప్పుడో నిద్ర లేచింది. ఇప్పుడు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తూ ఉన్నారు. అటు స్పేస్ టెక్నాలజీ కానీ, డిఫెన్స్లో కానీ అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు. ఇక చట్టసభల్లో కూడా మేమేమి తక్కువ కాదు. ఈ 33.5% రిజర్వేషన్ కోటా కింద గణనీయంగా మహిళలకు అంటే దాదాపుగా 273 సీట్లు మహిళలకు దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఎక్కడెక్కడ ఏ స్థానాలు అనేది పూర్తిగా విధి విధానాలు ఖరారైన తర్వాత మనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంది.